గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్రనౌన్స్ గురించి తెలుసుకున్నాం ఆల్రెడీ, అవును కదా. నౌన్స్ ఆర్ కంప్లీటెడ్, ప్రనౌన్స్ డెఫినిషన్ ఆల్సో కంప్లీటెడ్. మరి నౌన్స్లో రకాలు కూడా కంప్లీట్ చేసుకున్నాం. ప్రనౌన్ అంటే ఏంటో తెలుసుకున్నారు. నామవాచకానికి బదులుగా ఉపయోగించేటువంటి పదాలన్నింటినీ ఏమంటారు అంటే సర్వనామాలు అంటే ప్రనౌన్స్ అంటారు. మరి వీటిలో నామవాచకాల్లో ఉన్నట్టే ప్రనౌన్స్లో కూడా రకాలు ఉన్నాయి. సో ఆ రకాలు కూడా మీకు రాపించాను, లిస్ట్ అవుట్ చేశాను. వీ హ్యావ్ 11 టైప్ ఆఫ్ ప్రనౌన్స్. వీటిలో ఇంపార్టెంట్గా ఉండేటువంటి ప్రనౌన్స్ గురించి విత్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ప్రనౌన్స్ అంటే మీకు వచ్చు, కానీ వాక్యాలలో ఇచ్చినప్పుడు మీరు వాటిని గుర్తించలేరు. అదే కావాల్సింది మనకి. వాక్యంలో ఇచ్చినప్పుడు ఒక వాక్యంలో 3 నుంచి 4 పదాలు ఉన్నాయి. ఆ పదాలలో ఒకదాని కింద అండర్లైన్ చేస్తారు. వాట్ టైప్ ఆఫ్ వర్డ్ ఇట్ ఈజ్ అంటాడు. ఈ పదానికి ఉండేటువంటి లక్షణం ఏంటి అంటాడు. అంటే గీత గీసిన పదం అడ్జెక్టివ్నా, నౌనా, ప్రనౌనా, వర్బా, ప్రపోజిషనా, ఆర్టికల్లా, కంజంక్షనా, ఇలా అడుగుతాడు. అప్పుడు మీరు దాని యొక్క డెఫినిషన్ తెలుసున్నా కూడా దాని వినియోగం తెలియకపోవటం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఎగ్జామ్లో మార్కులు లేకుండా బయటకు వస్తారు. ఓకే, ఇప్పుడు అబ్జెక్టివ్ గురించి చెప్పాను మీకు చాలాసార్లు. అబ్జెక్టివ్ ఎప్పుడు కూడా నౌన్కి ముందు ప్లేస్ అయ్యి ఉంటారు. నామవాచకంకు ముందు కనపడింది అంటే దట్ ఈజ్ అబ్జెక్టివ్నే. కొన్ని సింపుల్ గుర్తులు అన్నమాట. వాటిని మనం అలాగే గుర్తుపెట్టుకుంటే వీ కెన్ ఆన్సర్ ఇట్ అండ్ గెయిన్ మార్క్స్. ఓకేనా? సరే, ఫస్ట్ వన్ పర్సనల్ ప్రనౌన్. ఏంటి పర్సనల్ ప్రనౌన్ అంటే ద ప్రనౌన్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమన్ నేమ్స్. హ్యూమన్ బీయింగ్స్ అన్నా హ్యూమన్ నేమ్స్ అన్నా మనుషుల యొక్క పేర్లు ఈజ్ కాల్డ్ పర్సనల్ ప్రనౌన్. మనుషుల పేర్లకు మాత్రమే వీటిని ఉపయోగిస్తారు. ఇప్పుడు జ్యోత్స్న ఈజ్ ద నేమింగ్ వర్డ్. ఎవరి పేరు? అది మనిషి పేరు. సో ఇట్ ఈస్ ద చాక్ పీస్ అనేటువంటిది ఎవరి పేరు అంటారా, దేని పేరు అంటారా? దేని పేరు అంటారు. అంటే ఇట్ ఈస్ థింగ్, ఇట్ ఈస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది ఒక వస్తువు పేరు కాబట్టి ఇదొకటి, మనిషి పేరు కాబట్టి అదొకటి. మనిషి పేరుకు బదులుగా వాడాల్సినటువంటి ప్రనౌన్ ఏంటి అంటే ఆమెకి ఇప్పుడు నేను షీ అనేది వాడాల్సింది వస్తుంది. మరి ఈ చాక్ పీస్కి ఏమి వాడాల్సింది వస్తుంది? ఇట్ అని వాడతాం అన్నమాట. ఇట్ ఈజ్ ఏ చాక్ పీస్, దిస్ ఈజ్ ఏ చాక్ పీస్, దట్ ఈజ్ ఏ చాక్ పీస్. ఓకే, తగులుతూ చెప్తే దిస్ అనాలి, పాయింటింగ్ చేస్తా చెప్తే దట్ అనాలి సింగులర్కి. ఓకే, అలాగే ప్లూరల్కి కూడా దిస్ అనాలి. నా చేతిలో ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ అనాలి. మరి అక్కడ కూడా చాక్ పీసులు ఉన్నాయి, అవి వచ్చేసేసి దోస్ ఆర్ అనాలి. దిస్ సింగులర్, దీస్ ప్లూరల్, దట్ సింగులర్, దోస్ ప్లూరల్. కాబట్టి సింగులర్ యూసేజ్ అలవాటు చేసుకోవాలి, ప్లూరల్ యూసేజ్ అలవాటు చేసుకోవాలి. ఇట్ ఈజ్ సింగులర్, ఈజ్ వస్తుంది, ఐ యామ్ వస్తుంది, హీ ఈజ్ వస్తుంది, షీ ఈజ్ వస్తుంది. ఇదంతా ఏకవచనం యొక్క ఉపయోగం. అలాగే దీస్ ఆరు, దోస్ ఆరు, దే ఆరు. ఓకే, ఇదంతా ప్లూరల్ యూసేజ్. అర్థమైందా? ఓకే, కాబట్టి మనుషుల పేర్లకు బదులుగా ఉపయోగించేటువంటి సర్వనామాల గుంపుని ఏమంటామంటే మనము పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. వన్స్ అగైన్ ప్లీజ్. మనుషుల పేర్లకు బదులుగా నేమ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ some words are used, such words are called personal pronouns. ఇప్పుడు చెప్పండి, పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఇవి ప్రొనౌన్స్ ఫస్ట్, కానీ మనుషుల పేర్లకు బదులుగా వాడినప్పుడు ఇవేం ప్రొనౌన్స్ అయిపోతున్నాయి? పర్సనల్ ప్రొనౌన్స్ అయిపోతున్నాయి. మనం ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం.
కానీ వాటిల్లో కూడా మళ్ళీ వేరే వేరే లక్షణాలు వస్తున్నాయి. ఆ లక్షణాలను బట్టి ఈజ్ ఇట్ పర్సనల్ ప్రొనౌన్, ఈజ్ ఇట్ పొసెసివ్ ప్రొనౌన్, ఈజ్ ఇట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఈజ్ ఇట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతారనమాట. కాబట్టి క్లాసిఫికేషన్ కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఏ లక్షణం ఉంటే ఏ ప్రొనౌన్ అవుతుంది అనేది కూడా తెలుసుకొని ఉండాలి. ఆఫ్టర్ దిస్ ఐ విల్ ఆస్క్ యూ. ఓకే, అర్థమవుతుందా? పర్సనల్ ప్రొనౌన్స్ ఎక్కడ వాడతారని చెప్పాను? మనుషుల పేర్లకు సంబంధించిన నామవాచకాలకు బదులుగా వాడతాం కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్స్. క్లియర్? ఓకే మా ఎగ్జాంపుల్ చూద్దాం. జ్యోత్స్న, మన జ్యోత్స్న ఈజ్ ఏ గర్ల్. జ్యోత్స్న ఈజ్ ఏ గర్ల్. ఆమె ఒక బాలిక. షీ ఈజ్ గుడ్ ఇంటెలిజెంట్. షీ ఈజ్ గుడ్ ఇంటెలిజెంట్. మరి ఇక్కడ జ్యోత్స్న అనేటువంటిది నౌనా కాదా? మరి నెక్స్ట్ ఆమె గురించే మాట్లాడుతున్నాను కాబట్టి మళ్ళా ఇక్కడ నేను పేరు రాయలేదు. ఎందుకు అంటే 1 2 3 4 5 6 7 లెటర్స్ ఉంది. ఇది ఈ ఆమె పేరులో 7 అక్షరాలు ఉన్నాయి. మళ్ళా నేను అంత పెద్ద పేరు ఎందుకు రాయాలి అని చెప్పి సింపుల్ గా 3 అక్షరాలకు తగ్గించుకోగలిగాను. సో ఇదొక సౌలభ్యం మనకి, అవునా కాదా? కాబట్టి గర్ల్ అయినటువంటి జ్యోత్స్న అనేటువంటి నామవాచకంకు బదులుగా షీ అనేటువంటి పదాన్ని ఉపయోగించాను కాబట్టి ఇది ప్రొనౌన్. కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్ అని నేర్చుకున్నామంటే మనము పర్సనల్ ప్రొనౌన్. నోర్లు తెరవాలి, పర్సనల్. కాబట్టి జ్యోత్స్న అనేటువంటిది నామవాచకం, షీ అనేటువంటిది ప్రొనౌన్. వాట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఇట్ ఈస్? అగైన్ ఇట్ ఈస్ ద పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ అంటే మన పర్సనల్ గా వాడుకుంటున్నాం, మన గురించి. పర్సనల్ అంటే మన వ్యక్తిగతం, పర్సనల్ గా వాడుకుంటున్నాం. అర్థమైంది అనుకుంటా ఒక ఎగ్జాంపుల్ ద్వారా. నెక్స్ట్కి వెళ్దాం. అశ్విన్, మన అబ్బాయి 5th క్లాస్ అశ్విన్. అశ్విన్ అండ్ ఐ. అశ్విన్ నేను. ఐ అంటే ఎవరు? నేనే కదా. ఇంకా నేను మీతో మాట్లాడుతున్నానంటే నేనే కదా. అశ్విన్ అండ్ ఐ విల్ అటెండ్ ఎగ్జామ్. మేమిద్దరం పరీక్షకి హాజరవుతున్నాం. ఓకే, వీ విల్ ట్రై. మా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. వి, ఎవరు ఇక్కడ వి అంటే చెప్పండి మరి. ఎవరు వి అంటే? అశ్విన్ నేను. అశ్విన్ నేను, మేమిద్దరం. ఓకే, అశ్విన్ అండ్ ఐ. ఓకే, యు అండ్ ఐ, నువ్వు నేను. యు అండ్ ఐ, నువ్వు నేను. ఓకే, ఇద్దరం వచ్చాము ఇక్కడ. అందుకని చెప్పి వి అనేటువంటి ప్రొనౌన్ వాడానమ్మా. ఎవరి బదులు వాడాను? అశ్విన్ అండ్ ఐ, మేమిద్దరం. అందుకని చెప్పి మా ఇద్దరు, ఇది నామవాచకమా కాదా? అవును సార్. మేమిద్దరము మా ఇద్దరిని మెన్షన్ చేసుకుంటున్నాం. అందుకని చెప్పి ఇక్కడ ఒక నామవాచకం కనిపిస్తుందా? మరి మా ఇద్దరికి బదులుగా ఏం పదం వాడాను? వి అనేది ఏంటి మనకు తెలుసు, ప్రొనౌన్ కాదా? అవును సార్. మీకు నేను బోర్డు దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఇంగ్లీష్ టీచ్ చేసే ముందు ఖచ్చితంగా WH వర్డ్స్ గురించి చెప్తాను. ఓకే, ఆఫ్టర్ దట్ ప్రొనౌన్స్ అసలు బోర్డుకి సైడ్ రాసి పెట్టేసేస్తాను నేను. అసలు వాటిని రిమూవ్ చేయండి. ఈ లైన్ ఎప్పుడు కూడా ప్రొనౌన్స్ ఉంటాయి. ఎందుకు అంటే ప్రొనౌన్స్ యూసేజ్ అంత ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో ప్రతి సెంటెన్స్ తీసుకోండి. ఐ అన్నా ఉంటుంది, ఉయ్ అన్నా ఉంటుంది, యు అన్నా ఉంటుంది, హీ అన్నా ఉంటుంది, షీ అన్నా ఉంటుంది, ఇట్ అన్నా ఉంటుంది, దే అన్నా ఉంటుంది, ఆర్ సింగులర్ ప్రొనౌన్ ఆర్ ప్లూరల్ నౌన్. ఇవే ఉంటాయమ్మా. దాదాపు ప్రతి ఫుల్ స్టాప్ దగ్గర ఒక సెంటెన్స్ అయిపోతే నెక్స్ట్ సెంటెన్స్ ఖచ్చితంగా ఈ పదాలతోనే స్టార్ట్ అవుతుంది. దట్స్ వై దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ స్పీకింగ్, రైటింగ్. అండర్స్టాండ్? కాబట్టి వి అనేటువంటిది ఒక ప్రొనౌన్. మరి వాట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్ దిస్ వర్డ్? పర్సనల్. ఓకే, నెక్స్ట్. శివాని ఈజ్ 4th క్లాస్ స్టూడెంట్. ఇక్కడ ఈ వాక్యంలో ఇక్కడ వరకు ఫుల్ స్టాప్ అమ్మా. కాబట్టి ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏమంటామంటే మనము సెంటెన్స్ అంటాం. అర్థమవుతుందా? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ ఫ్రేజ్ అంటారు. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ సెంటెన్స్ అంటారు. అది ఇంకొంచెం డెప్త్ వద్దులేండి ఇప్పుడు మీకు. శివాని ఈజ్ 4th క్లాస్ స్టూడెంట్. ఓకేనా? స్టూడెంట్ అనేది కూడా నామవాచకమే, క్లాస్ అనేది కూడా నామవాచకమే, 4th అనేది కూడా ఆర్డినల్, ఇది కూడా నామవాచకమే. చూడండి, ఇది ఒక్కటే వర్బ్. ఈజ్ అనేటువంటిది వర్బ్,
స్థితిని తెలియచేసేటువంటి వర్బ్ అంటారు దీనిని. సరే, శివాని అనేటువంటిది నామవాచకం ఇన్ దిస్ సెంటెన్స్. బయట శబ్దం వస్తా ఉందిరా. ఏయ్, ఓకే, నెక్స్ట్ ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే ఆమె గురించి, షీ ఈజ్ గుడ్ సింగర్. ఈమె ఒక మంచి గాయని, బాగా పాటలు పాడుతుంది, బాగా పాటలు పాడుతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు శివాని అనేటువంటి నామవాచకానికి ఏ పదం ఉపయోగించారు మళ్ళీ? షీ. కాబట్టి షీ అనేటువంటిది ఏంటి? Pronoun. నామవాచకంకు బదులుగా వాడాం కాబట్టి ప్రనౌన్. ఇప్పుడు మన సమస్య ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ ప్రనౌన్ ఇట్ ఈస్? Personal pronoun. దట్ ఈస్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ కి వెళ్ళిపోదాం. ద బాయ్స్, ఆ అబ్బాయిలు. ద బాయ్స్, బాయ్స్ అంటే అబ్బాయిలు, ప్లూరల్ వర్డ్. ద బాయ్స్ అన్నాను, ఆ పిల్లలు, ఆ అబ్బాయిలు. ప్లేయిడ్ కబడ్డీ, వాళ్ళు కబడ్డీ ఆడారు. ఎప్పుడు? ప్లేయిడ్ అనేటువంటి వర్బ్ వాడాను. ద బాయ్స్ ప్లేయిడ్ కబడ్డీ. ప్లేయిడ్ V2 వర్బ్ ఇది. మీకు ఆల్రెడీ 100 వర్బ్ ఫార్మ్స్ స్టాక్ ఇచ్చున్నా. మీకు స్టార్టింగ్ లోనే జూన్ జూలైలోనే ఇచ్చేస్తాను. ఈ ప్రొనౌన్స్ అని, WH వర్డ్స్ అని, వర్బ్ ఫార్మ్స్ అని, ఇట్లాంటి ఎన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా స్టార్టింగ్ లో ఇచ్చేస్తాను. ఓకేనా? V1 వర్బ్, V2 వర్బ్ ఫార్మ్, V3 వర్బ్ ఫార్మ్, V4, V5, V6 అప్ టు 6 వర్బ్ ఫార్మ్స్ ఇస్తాను. 7th కూడా ఉంది. ప్లస్ మెయిన్ ఏంటంటే 4 అన్నమాట. వాటికి 2 యాడ్ చేశారు. V1 ప్రెజెంట్ టెన్స్ వర్బ్ ఫార్మ్, V2 పాస్ట్ టెన్స్ వర్బ్ ఫార్మ్, V3 పాస్ట్ పార్టిసిపుల్, V4 ప్రెజెంట్ పార్టిసిపుల్, V5 టు ఇన్ఫినిటీ, V6 ఫ్యూచర్ టెన్స్ వర్బ్ ఫార్మ్ అని చెప్పి విల్లు షల్తో V1 కలిపి ఇచ్చారు. వీటిని బైహార్ట్ చేసేసేయండి. అట్లీస్ట్ డైలీ 1 వర్బ్ ఫార్మ్ నేర్చుకోండి. 100 వర్బ్ ఫార్మ్స్ నేర్చుకుంటే 600 పదాలు మీ దగ్గర ఉంటాయి. 600 వర్డ్స్ వస్తాయి. 100 వర్బ్స్ నేర్చుకున్నారు అంటే డెఫినెట్లీ యూ కెన్ స్పీక్ సింపుల్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ అంతా వర్బ్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకేమ్మా? సరే, ప్లేయిడ్ అనేటువంటిది ఏంటి అంటే V2 వర్బ్. ఇది ఏం వర్బ్? ఇది V2. ఇది సింగిల్ గా కనపడితే ఫాస్ట్ టెన్స్. ఇది ఒక్కటే కనపడితే అది సింపుల్ ఫాస్ట్ టెన్స్. దీనికి తోడు హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి, అప్పుడు వేరే వేరే టెన్సెస్ వస్తాయి. అది ఇంకొంచెం పెద్ద టాపిక్, పక్కన పెట్టండి. కాబట్టి ఇది పాస్ట్ టెన్స్. అది కూడా ఎలాంటి పాస్ట్ టెన్స్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. జస్ట్ ఆడేశారు. ఎప్పుడు? నిన్న ఏదో ఒక టైంలో ఆడారు, మొన్న ఆడారు, అంతకుముందు ఆడారు. ఎవరు? ఆ పిల్లలు కబడ్డీ ఆడారు. సో దే టైర్డ్. అలిచిపోవడం. దే టైర్డ్, అలిచిపోయారు. మరి ఇక్కడ ఈ అబ్బాయిలకు బదులుగా నేనేం వాడానో చెప్పండి. సోనా, వాము, అబ్బాయిలకు బదులుగా నేనేం వాడాను? ఇప్పుడే చెప్పాను రా. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, సింగులర్ నౌను, ప్లూరల్ నౌను. బుక్క తిప్పుకోకుండా రావాలి. ఇలా ఎట్లా రావాలి అంటే అంత ఫ్లో రావాలి. ఓకే, కాబట్టి దే అనేటువంటి పదం ఇక్కడ ప్రనౌన్. సో వాట్ టైప్ ఆఫ్ ప్రనౌన్ ఇట్? పర్సనల్ ప్రనౌన్. వాట్ టైప్ ఆఫ్ ప్రనౌన్? పర్సనల్ ప్రనౌన్. ఓకే, ఈ దే అనేటువంటి ప్రనౌన్ దేని బదులుగా వాడాము ఈ వాక్యంలో? బాయ్స్ బదులుగా వాడాము. బాయ్స్ అనేటువంటిది ఏంటి? నౌన్. ఓకేనా? కాబట్టి మనుషుల పేర్లకు బదులుగా వాడేటువంటి ప్రనౌన్స్ అని పర్సనల్ ప్రనౌన్స్ అంటారు. అయిపోయి సింపుల్ గా గుర్తుకొచ్చేసేయాలి. ఎవరి బదులుగా వాడాలి? మనుషుల పేర్లకు బదులుగా వాడితే అప్పుడు వాటిని ఏమంటారంటే పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ 5th ఎగ్జాంపుల్. సాత్విక్ పెయింటెడ్ దిస్ పిక్చర్. ఈ బొమ్మ, ఈ చిత్రం సాత్విక్ వేసాడు, సాత్విక్ గీశాడు, లేదా ఈ చిత్రానికి సాత్విక్ పెయింట్ వేసాడు. ఎప్పుడు వేసాడు? నిన్నో మొన్నో ఎప్పుడో వేసాడు. మరి ఇక్కడ ఈ ఫుల్ స్టాప్ వరకు ఉండేటువంటి ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని ఏమంటారు అంటే మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. ఒక వాక్యానికి ప్రాణం ఏంటంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఈ 3 ఉన్నాయంటే ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇట్ ఈస్ 100% మీనింగ్ఫుల్ సెంటెన్స్. మరి ఇందులో ఉపయోగించినటువంటి వర్బ్ ఏంటో చెప్పాలి నాకు. ఇందులో ఏంటి వర్బ్? వాట్ టైప్ ఆఫ్ వర్బ్ ఇట్ ఈస్? V2 వర్బ్.
అది సింగిల్ గా వచ్చిందా లేకపోతే యుద్ధానికి అందరినీ తొడుకొని వచ్చిందా? సింగిల్ గా వచ్చింది కాబట్టి అప్పుడు అది ఏం టెన్స్ అవుతుందని చెప్పాను, ఇంతకు ముందే చెప్పాను, ఇక్కడే చెప్పాను. Past tense. వాట్ టైప్ ఆఫ్ పాస్ట్ టెన్స్ ఇట్ ఈస్? Simple past. అలా ప్రాక్టీస్ చేయంగా మనకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? సాత్విక్. సాత్విక్. ఈ వాక్యంలో నామవాచకం ఏంటో చెప్పండి. సాత్విక్. సాత్విక్ అనేటువంటిది నామవాచకం. వాడెవడో పెయింట్ అన్నాడు, అసలు పెయింట్ అనే పదమే లేదు ఇక్కడ. ఓకే, ఎవరాడ మాట్లాడేది? ఓకే, సాత్విక్. సాత్విక్ నామవాచకం. సాత్విక్ అనే నామవాచకానికి బదులుగా మనం ఇక్కడ ఒక పదం ఎస్ నామవాచకంకు బదులుగా వాడాం కాబట్టి ఇట్ ఈస్ ద ప్రనౌన్. The word he is pronoun Personal. in this sentence. What type of pronoun it is? Personal pronoun. నువ్వు ఇక్కడ చూడు స్వామి ఫస్ట్. ఓకే, what type of pronoun it is? Personal pronoun. Personal pronoun. అర్థమైపోయింది అనుకుంటా. ఇప్పుడు చూడండి అమ్మా, జోస్న, అశ్విన్, శివాని, బాయ్స్, సాత్విక్, దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్. తర్వాత she, we, she, they, he. These are called pronouns. మరి ఈ వాక్యాలలో వాటిని ఏ స్థానంలో ఉపయోగించినామంటే పర్సనల్ ప్రొనౌన్స్ గా వాడాము. మరి పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి సార్? ఏంటి మేడమ్స్? చెప్పండి సార్ అండ్ మేడమ్స్, ఏంటి పర్సనల్ ప్రొనౌన్స్ అంటే? మనుషుల పేర్లను తెలియచేసే నామవాచకాలను తీసేసి వాటి బదులుగా అదే అర్థం వచ్చేలా వాడేటువంటి ఐ, వి, హీ, షీ, ఇట్, దే. సింగులర్ నౌను, ప్లూరల్ నౌను. సో ఆ సింగులర్ నౌను, ప్లూరల్ నౌను పక్కన పడేసేసేయండి. ఎందుకు అంటే అవి పేర్లు కదా, అవి నామవాచకాలు అవుతాయి, నేమ్స్. కాబట్టి అవి కాకుండా ఆ ఇట్ను కూడా పక్కన పడేయండి. దానికి ఒక ప్రత్యేకత ఉంది, దాని గురించి మాట్లాడతా. మరి 3 పక్కకు పోయినాయి, ఇంకా 7 పదాలు ఉన్నాయి చూస్తున్నారా? ఐ, వి, హీ, షీ, దే. ఇవి వచ్చేసేసి పర్సనల్ ప్రొనౌన్స్ అమ్మా. సో ఇక్కడ లిస్ట్ చేసిన చూడండి, ఐ, we, you, he, she, they. These are called personal pronouns. Go there. Okay. మరి సెకండ్ మోడల్ కి వెళ్దామా? ఓకే, ఇంపర్సనల్ ప్రొనౌన్. వాట్ ఇట్ ఈస్? Impersonal pronoun. అక్కడేమో పర్సనల్ ప్రొనౌన్ అన్నా, ఇక్కడేమో ఇంపర్సనల్ అంటున్నా. పర్సనల్ కి ఆపోజిట్ ఇంపర్సనల్, పర్సనల్ కి ఆపోజిట్ ఇంపర్సనల్. పర్సనల్ కి ఆపోజిట్ ఏంటి పవన్ సాయి? పర్సనల్ ఆపోజిట్ ఏంటి? ఇంపర్సనల్. ఇంపర్సనల్. ఈ ఇమ్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇమ్, ఐఎం ఇమ్. సో దీనిని ప్రిఫిక్స్ అంటారమ్మా. ప్రీఫిక్స్. ప్రీ అంటే ముందు, PRE. ప్రీ అంటే ముందు వైపు అని, ముందుండే స్థలంలో అని. ప్రీ ఫిక్స్ అంటే బిగించడం, సఫిక్స్ అంటే వెనక బిగించడం. ఓకే, కాబట్టి ఈ పర్సనల్ అనేటువంటి పదానికి ముందు ఈ 2 అక్షరాలు చేర్చడం వల్ల నీకు కొత్త పదం ఫామ్ అయింది. దట్ ఈస్ ఇంపర్సనల్. ఆపోజిట్ టు పర్సనల్. ఇస్ ఇట్? ఓకే, కూర్చో. వెరీ గుడ్. కాబట్టి పర్సనల్, ఇంపర్సనల్. ఇమ్ అనేటువంటిది ప్రిఫిక్స్. గుర్తుపెట్టుకోవాలి. ప్రిఫిక్స్, సఫిక్స్ గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఇన్ని సంవత్సరాలు వచ్చినా మర్చిపోతానే ఉంటాం. ఎప్పుడు కూడా లిస్ట్ గుర్తుపెట్టుకోవాలంటే ఎవరికైనా బరువేనమ్మా. చిన్నప్పుడు పిల్లలు ఎక్కాలి 20 వరకు గుర్తుపెట్టుకునే నాలెడ్జ్ ఉంటుంది, కానీ నంబర్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చి మరి పొట్టి అర్థం లేని కొన్ని అక్షర గుంపులు గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు మేము కూడా ఎవరో కాదు, మేమనే పదం పక్కన పెట్టండి, నా విషయానికి వచ్చినారంటే నేను ఇక్కడ రాస్తా ఉంటా. కాల్డ్ అనే పదం ఎక్కువ వాడుతూ ఉంటాను డెఫినేషన్స్ చెప్పేటప్పుడు, CALLED అని. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? అలవాట్ల పొరపాటు అని చెప్పి CO పెట్టేసేస్తాను ఒక్కొక్కసారి. ఇంకొకటి ఏంటి తెలుసా? ఈ అటెండెన్స్ వస్తుంది DANCEనా, DENCEనా, ENCEనా, ANCEనా. ఓకే, షన్ అని వస్తుంది కొన్ని పదాలు, TIONనా, SIONనా. కన్ఫ్యూజ్ వస్తూ ఉంటుంది. యూనివర్సిటీ CITYనా, SITYనా. ఎంత కన్ఫ్యూజ్ ఉంటుందంటే, ఎందుకని పిల్లల కోసం స్పెల్ బీ అనేటువంటి టీవీ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు చిన్న పిల్లల కోసం. ఓకే, పిల్లల టైంలోనే స్పెల్లింగ్ మీద తర్ఫీదిస్తే బాగా బుర్రకెక్కుతుంది అనే ఉద్దేశంతో చేస్తారు. పెద్ద అయిన తర్వాత ఇంక మళ్ళీ మిస్ కారనమాట. ఒక్కసారి దేనికి సంబంధించిన బుర్రలో దాని యొక్క సిగ్నేచర్ నాటేసినారంటే మళ్ళీ పక్కకు పోతున్నారు. ఓకేనా? కాబట్టి ఇంపర్సనల్, పర్సనల్ ఆపోజిట్ ఇంపర్సనల్ అమ్మ.
మరి ఏంటో ఇప్పుడు పర్సనల్కి ఆపోజిట్ అంటే ఈ పాటికి మీరు అర్థమైపోయి ఉండాలి. మీకు ఏంటో చెప్పండి. ఆపోజిట్. సరే అర్థం పర్సనల్ అంటే ఏం చెప్పినాను? మనుషుల పేర్లను చూపెట్టేటువంటి నామవాచకాలకు బదులుగా వాడినటువంటి సర్వనామాలను పర్సనల్ ప్రొనౌన్స్ అన్నాము. మరి దానికి ఆపోజిట్ అంటే మనుషులు కాదు అని. మనుషులు కాదు అని అంతే కదా, మనుషుల పేర్లు కాదు. మరి మనుషుల పేర్లు కాదు అన్నాడంటే ఇంకేమై ఉంటుంది? జంతు, నిర్జీవులు. వెరీ గుడ్, గుడ్ వర్డ్, నిర్జీవులు. ఓకే, నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం ఉండి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూవ్ అయ్యేటువంటివి. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఇవి ఆ కుర్చీ, ఆ ప్యాడు, ఆ ఫ్యాన్, ఇవన్నీ. ఫ్యాన్ తిరుగుతా సార్ అంటే ఆనే తిరుగుతూ ఉంటుంది, నువ్వు ఆపే చాప్ ఆగిపోతుంది. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే నాన్ లివింగ్ థింగ్స్. కాబట్టి జంతువులు, పక్షులు నాన్ లివింగ్ థింగ్స్ అన్నారు కదా సార్ అంటే ప్రాణులు ఉన్నాయి, అయినా కూడా వాటికి వాడతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మనుషులు కాదు, మిగతా అన్నిటికీ ఇట్టు వాడేసేస్తాయి. మనుషులు కాదు, మనుషులకు సంబంధించిన నామవాచకాలకు కాకుండా మిగతా దేనికి వాడినా దానినే ఇంపర్సనల్ ప్రొనౌన్ అంటారు. దట్ ఈస్ ద డెఫినిషన్. సో ద ప్రొనౌన్ which is used instead of the names of non-living things is called impersonal pronoun. ఏంటి ఇది? ఇంపర్సనల్ ప్రొనౌన్. డెఫినిషన్ అర్థం చేసుకోండి, క్లియర్ గా మనసు పెట్టి అర్థం చేసుకున్నారంటే వచ్చేస్తుంది. ఇప్పుడు పవన్ అడిగినాడు పర్సనల్ ఆపోజిట్ చెప్పారంటే ఇంపర్సనల్ అని చెప్పేసినాడు. అంటే వాడు ఇక్కడ ఉన్నాడు, విన్నాడు కాబట్టి చెప్పగలిగినాడు. అంటే వింటున్నాడు అంటే కొంచెం కొంచెం అర్థం అవుతా ఉంది అని అర్థం. దట్ ఈజ్ ఇంపార్టెంట్. నా దిక్కు చూస్తూనే ఉంటారు, బట్ అడిగితే సమాధానం చెప్పరు మన మౌనీష్ లాంటి దొరలు. ఓకే, అది కాదు కావాల్సింది, వినాలి. ఇప్పుడు వాడు ఉన్నాడు గణ, చాలా శ్రద్ధగా వింటా ఉంటాడు, చూసినట్టే ఉంటాడు, అడిగితే ఆన్సర్ చెప్పేస్తాడు. కాబట్టి అది ఉంటుంది కొంతమంది. ఓకేమా, ఎగ్జాంపుల్ చూసేద్దామా, అర్థమైపోతుంది. ఓకే, మై కార్ ఈజ్ బ్యూటిఫుల్. నా కార్ చాలా అందంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా చెప్పండి, నిజమేనా? సో ఇట్ ఈస్ ఇన్ గోల్డ్ కలర్. ఇట్ ఈస్ ఇన్ గోల్డ్ కలర్. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ కూడా 2 sentences ఉన్నాయి. ఎలా చెప్పాను నేను 2 sentences అని? దేర్ ఇస్ ఫుల్ స్టాప్, అప్ టు ఫుల్ స్టాప్. ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్ కాల్డ్ సెంటెన్స్. ఇదే గుర్తు మీకు. ఎక్కడైతే ఫుల్ స్టాప్ ఉందో, ఫుల్ స్టాప్ పెడుతున్నామంటే ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ సెంటెన్స్, నో డౌట్ అట్ ఆల్. ఓకే, ఫ్రమ్ హియర్ this group of words is called sentence. My car subject ఇక్కడ. సో ఇక్కడ నామవాచకం ఏంటో చెప్పండి, కార్. మై కార్, కార్. ఇంతకు ముందు నేను ప్రతి పాయింట్ని ట్రెస్ చేస్తానే ఉంటే అవకాశం వచ్చినప్పుడు. కార్ అనేటువంటిది నామవాచకం. దానికి ముందేముందమ్మా మై. మై అంటే ఏంటి? నా యొక్క, అడ్జెక్టివ్. నామవాచకంకి ముందు నీకు ఒక పదం కనపడిందంటే 99% ఇట్ ఈస్ అడ్జెక్టివ్, నో డౌట్. ఓకే, కార్ అనేటువంటిది ఇక్కడ నామవాచకం. ఇది మనిషి పేరా? కాదు కదా. అప్పుడు మరి ఇది ఏమవుతుంది? ఇంపర్సనలే కదా. సో మనిషి అయితే పర్సనల్, మనిషి కాకపోతే ఇంపర్సనల్. ఓకే, సో ఈ కారుకి బదులుగా ఏం వాడాను చెప్పండి? ఇట్ వాడాను. ఆ ఇట్టే మన ఇంపర్సనల్ ప్రొనౌన్. ఆ ఇట్టే మన ఇంపర్సనల్ ప్రొనౌన్. అయిపోయిందమ్మా. ఓకే, మరి ఇంపర్సనల్ ప్రొనౌన్స్ ఎన్ని ఉన్నాయంటే నాకు తెలిసి ఇది ఒక్కటే కనపడతా ఉంది, ఇంకంతకు మించి ఉందేమో నాకు తెలియదు, మేధావులకు తెలియాలి. ఓకే, వదిలేసేయండి. ఇట్ ఈస్ వెరీ హార్డ్ మెటల్. మెటల్, ఆ కిటికీ దేంతో తయారు చేశారు? మెటల్. చెక్క ప్లస్ కడ్డీలు, ఇనుప కడ్డీలు. ఇనుము అనేటువంటిది మెటల్. బీరువా దేంతో తయారు చేశారు? సిల్వర్. ఇక్కడ అల్యూమినియం ఉంది. మీ కాళ్ళల్లో గజ్జెలు ఉన్నాయి, ఆ గజ్జెలు సిల్వర్తో తయారు చేస్తారు. ఈ బారు మీ కాళ్ళల్లో ఉండేటువంటి గజ్జెలు రెండు ఒకే కలర్ కనిపిస్తా ఉంది, కానీ దట్ ఈస్ మోర్ వాల్యూ దాన్ దిస్. దీంతో పోల్చుకుంటే అది కాస్ట్లీ ఐటమ్. మరి సిల్వర్తో పోల్చుకుంటే గోల్డ్ ఈజ్ ద కాస్ట్లీ ఐటమ్. మరి గోల్డ్తో పోల్చుకుంటే ఇంకొకటి ఉంది విలువైంది, మీకు తెలుసా? డైమండ్. మరి డైమండ్తో పోల్చుకుంటే కూడా విలువైంది ఒకటి ఉండదు, అది తెలుసా? అదే లాస్ట్ వాల్యూ. సో ప్లాటినం. ఓకే, ప్లాటినం ఈజ్ ద హైయెస్ట్ కాస్ట్లీ మెటల్. ఓకే, కెమిస్ట్రీ లేకపోతే ఆ మెటల్ అనేది కూడా కరెక్ట్ కాదు, దాని పక్కన పెట్టండి, ఇప్పుడు వద్దు మీకు అంత దూరం. ఓకే, మా మెటల్ అంటే ఇనుము. ఇట్ ఈస్ ద నౌన్. మెటల్ అనేటువంటిది నౌన్. వాట్ టైప్ ఆఫ్ నౌన్ ఇట్ ఈస్ చెప్పాలి ఇప్పుడు నాకు. మరి నౌన్లో ఇది ఒక రకం, మెటల్ అనేటువంటిది నామవాచకం కదా. మరి ఇది నామవాచకాల్లో రకాలు నేర్చుకున్నారు కదా మీరు.
ప్రాపర్ నౌను, కామన్ నౌను, కలెక్టివ్ నౌను, మెటీరియల్ నౌను అండ్ అబ్స్ట్రాక్టివ్ నౌను. వాట్ టైప్ ఆఫ్ వర్డ్ ఇట్ ఈస్? వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ నౌన్. నౌన్ ఇట్ ఈస్ అంటే మెటీరియల్ నౌన్. మెటీరియల్ అంటే పదార్థం అమ్మ. కాబట్టి వెరీ గుడ్, ఇదే మర్చిపోకూడదు, గుర్తుకొస్తా ఉండాలి. బయటికి తీయాలి అక్కడ, దాన్ని బెడ్ వేసేసి ఏసీ వేసేసి దానికి తోడు ఇంకొక ఫ్యాన్ పెట్టి బాగా నిద్రపుచ్చకూడదు మీ బ్రెయిన్ని. దాన్ని ఎక్కువ పని పెట్టాలి దానికి. ఓకే అమ్మా, ఇది ఇక్కడ నౌన్. నౌన్. మెటల్ అనేటువంటిది వాక్యంలో నౌను. మరి ఈ నౌన్కు బదులుగా ఏం వాడుండామో ప్రనౌన్ గా చెప్పండి. ఇట్. హియర్ ఇట్. కాబట్టి ఇట్ ఈస్ ద ఇంపర్సనల్ ప్రనౌన్. ఓకే, నెక్స్ట్. ఊటీ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ఓకే, తిరుమల ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. మక్కా ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. మక్కా మసీద్ అమ్మా, ముస్లిమ్స్ అంతా అక్కడికి వెళ్తా ఉంటారు కదా. మన దేశం చాలా గొప్పదిరా దేవుడా. రకరకాల మతాల వాళ్ళు ఉన్నారు, అంతా కలిసిమెలిసి బతుకుతూ ఉంటారు, బాగా కొట్టుకుంటూ ఉంటారు, బాగా ఒకరిని చంపుకుంటూ ఉంటారు, ఒకరిని నాశనం చేసుకుంటూ ఉంటారు. అంత గొప్ప దేశం ఉంది. ఓకే, కాబట్టి ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఓకేనా? కాబట్టి అలా ఊటీ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ఊటీ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ఊటీ అనేటువంటిది ఒక స్థలం అమ్మ. అక్కడ ఎక్కువ చల్లగా ఉంటుంది. వేసవి కాలం అంతా అక్కడ పోయి గడుపుతారు. ఇహాన్ డోంట్ టాక్. ఓకే, ఊటీ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ బికాస్, ఎందుకంటే రీజన్ చెప్తున్నా, ఎందుకు నాకు అది ఇష్టమో చెప్తున్నా. ఇట్ ఈస్ వెరీ కూల్. ఇట్ ఈస్ వెరీ కూల్. మరి ఈ సెంటెన్స్ లో నామవాచకం ఏంటో చెప్పండి. ఊటీ. ఇది ఒక స్థలం పేరమ్మా. ఇది ఒక స్థలం పేరు. మనుషుల పేర్లు ఉంటాయి, పక్షుల పేర్లు ఉంటాయి, జంతువుల పేర్లు ఉంటాయి, వస్తువుల పేర్లు ఉంటాయి, స్థలాల పేర్లు ఉంటాయి, పర్వతాల పేర్లు ఉంటాయి. ప్రతి దానికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరంతా నామవాచకమే. కాబట్టి ఊటీ అనేటువంటిది నౌను. నెక్స్ట్, ఈ ఊటీకి బదులుగా దాని అర్థం దెబ్బతినకుండా ఇంకొక పదం వాడాలి. ఓకే, వెరీ ఈజీ. ఇట్టే. కాబట్టి అన్ని ఇట్టే. రాసింది కూడా ఒకటే రాసుండ ప్రస్తుతానికి. ఇట్ అనేటువంటిది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక 7 కనిపిస్తా ఉన్నాయి, ఇక్కడ మీకు 6 కనిపిస్తా ఉన్నాయి. కానీ యాక్చువల్లీ ఇట్ ఈజ్ 2 అన్నమాట. ఇది యు అనేది, ఎందుకంటే ఒకటి సింగులర్, ఇంకొకటి ప్లూరల్. ఓకే, సరేమో. సో ఇట్ అనేటువంటిది ఒక్కటే కనిపిస్తా ఉంది బాబు. అందుకని చెప్పి ఇంపర్సనల్ ప్రొనౌన్ చెప్పరా పవన్. ఇంపర్సనల్ ప్రొనౌన్ ఏంటి? ఇప్పుడే మాట్లాడా, ఇక్కడే ఉంది. ఇట్ సార్. వెరీ గుడ్. ఇట్ అంటే ఇంపర్సనల్ ప్రొనౌన్. కొంచెం ఓకే, వెయిట్, ఏం నో ప్రాబ్లం. సో దిస్ ఈజ్ సమ్మర్. ఇట్ ఈజ్ సమ్మర్. దిస్ ఈజ్ సమ్మర్. దిస్ సీజన్ ఈజ్ సమ్మర్. ఓకే, సమ్మర్ అంటే ఏంటో నేను సమ్మర్ రాయటం కరెక్ట్. అక్కడ ఎట్లుండదు బయట ఇప్పుడు ద్విత్వా తుఫాను దుమ్ము లేపుతా ఉంది మనల్ని, అవునా కాదా? నిన్ననే చెప్పాను. ఏ తుఫాన్ ఇది? ఓకే, కాబట్టి దిస్ ఈజ్ రైనీ సీజన్ అని ఉంటే బాగుండు కదా. ఓకే, వర్షాకాలం అని ఉంటే బాగుండు. ఓకే, సో ఇట్ ఈస్ హాట్. సరే, ఇప్పుడు ఆ వెరీ హాట్ తీసేసి కూల్ పెట్టేసేస్తా, సరిపోదా? ఓకే, సరేమ్మా. దిస్ ఈజ్ ఏ సమ్మర్. సో ఇక్కడ చెప్పండి, నాకు నామవాచకం ఏంటో చెప్పాలి ఇందులో. సమ్మర్. ఇట్ ఈస్ ద సమ్మర్ నేమ్ ఆఫ్ సీజన్. సీజన్ల యొక్క పేర్లు. నామవాచకాలు 5 రకాలు చెప్పాను నేను. అందులో ఒకటి ఉంది వెరైటీ. భూతాలు దెయ్యాల గురించి మాట్లాడుతుంది. అది ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. అవి మన కంటికి కనిపించవు, చేత్తో తాకం, కానీ వాటికి పేర్లు పెట్టాలి. ఇప్పుడు దీవెనాన్ని ఇక్కడికి పిలిచి చేత్తో గట్టిగా ఒకటి లాగినా అనుకో, చెప్పకబట్టే బారు నేడుస్తుంది. మరి ఏమమ్మా అంటే, సార్ నొప్పి సార్ అంటది. ఏదమ్మా కొంచెం ఇట్టి అంటే, నొప్పి ఆడ కనిపిస్తా సార్ అంటది. మరి నొప్పికి పేరుందా లేదా? ఏడుపుకు పేరుందా లేదా? నవ్వుకు పేరుందా లేదా? సంతోషానికి పేరుందా లేదా? ఇవన్నీ ఏంటి? పేర్లే కదా. మరి వీటిని మనం చేత్తో తాగలుగుతున్నామా? కంటితో చూడగలుగుతున్నామా? కాబట్టి ఇవి కూడా నామవాచకాలమ్మా. 5వ రకం ఫీల్ అవుతాం వీటిని. మా ఫ్రెండ్ నారాయణ మన వీడియోలో, గంప నారాయణ, ఇంటి పేరు బాగుంది కదా, వాడు వీడియోలు చూసి, రే మీ పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు రా, ఫాలో అప్ సూపర్గా ఇస్తూ ఉన్నారు వాళ్ళు, నువ్వేం అడిగితే అది చెప్తున్నారు అని చెప్పటం జరిగిందన్నమాట. గ్రేటా కాదా? మరి ఎవరిది? నాదా మీదా? మీది. నాది కాదు. నాకు చదువు వచ్చమ్మా.
మీకు కావాల్సిన చదువంతా నా దగ్గర ఉంది. ఓకే, దట్ గ్రేట్నెస్ ఈజ్ నాట్ మైన్, దట్ ఈజ్ యువర్స్. ఓకే, ఇక్కడ నేను ఒక పదం వాడా, మైన్ అన్నాను, యువర్స్ అన్నాను, వాటి గురించి మళ్ళీ చెప్తాను. ఓకే, అందుకే చెప్తున్నాను, మన కళ్ళు అనుక్షణము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, చూస్తా కాదు ఉండాల్సింది, చూస్తా కాదు ఉండాల్సింది, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్జర్వ్ అంటే ఏంటి? కంటి చూపు పోయినంత వరకు వాట్ ఇట్ ఈస్, వాట్ ఇట్ ఈస్, వాట్ ఇట్ ఈస్, వాట్ ఇట్ ఈస్, ఇదే క్వశ్చన్ వస్తూ ఉండాలి అనమాట. అప్పుడే మనకి నాలెడ్జ్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్మర్కి బదులు ఇటు వాడేసేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఇటు వన్స్ అగైన్, ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ గోల్డ్ చైన్ దట్ ఐ హ్యావ్. నా దగ్గర లేదులేండి, మా ఆవిడ ఇప్పటికీ కొట్లాడుతూ ఉంటారు. ఓకే, ఒకవేళ బంగారం ఉన్నది అది మన దగ్గర ఉంటుంది, అది కూడా చదువుకోవడానికి పోతూ ఉంటుంది. ఖర్చులు అలా ఉంటాయి. పిల్లలు చదువులకు వచ్చిన తర్వాత ఉంటుందమ్మా, ఉండదు కదా. చెప్పండి మేడంకి, నాతో కొట్లాడతాను. ఓకే, ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ గోల్డ్ చైన్, గోల్డ్ చైన్. ఇక్కడ చూడండి, వాట్ ఇట్ ఈస్, గోల్డ్, వాట్ ఇట్ ఈస్, చైన్. చైన్ అంటే ఏంటి? గొలుసు. తెలుగులో గొలుసు అంటే ఏంటి? ఒక దాంట్లో ఒకటి పెనేసుకుంటా పోతే ఒక గొలుసు అంటారు. మరి ఈ గొలుసు ఎలాంటిదో? బంగారం. కాబట్టి గోల్డ్ అనేది ఏంటిదో? అడ్జెక్టివ్. గోల్డ్ అనేటువంటిది ఇక్కడ యాక్చువల్గా ఇది ఒక్కటే కనపడి ఉంటే ఇది నౌను, కానీ చైన్కు ముందు ఉండటం వల్ల, ఆ చైన్ దేంతో తయారు చేసినారో చెప్పటం వల్ల, బంగారం అని చెప్పటం వల్ల ఇది అడ్జెక్టివ్ అయిపోయింది. ఇలా మారుతూ ఉంటుంది. ఎస్, గోల్డ్ మాత్రమే కనపడితే మెటీరియల్ చైన్, మెటీరియల్. ఓకే, సరేమ్మా. ఇంకా చూడండి, ఆ చైన్ ఎలాంటిదంటే బంగారమైన చైన్, తర్వాత అందమైన చైన్. ఈ రెండు పదాలు కూడా అడ్జెక్టివ్స్ అవుతాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నామవాచకం చివర్లో ఉండేది నామవాచకం అవుతుంది, దానికి ముందుండేటి అన్ని కూడా ఎన్ని వస్తావన్నా కూడా వెళ్ళి, ఇది కూడా అడ్జెక్టివ్నే. ఏ అనేది కూడా అడ్జెక్టివ్నే. ఏది సార్ మీరు చెప్పేది అంటారా? ఏ అంటే ఒకటి కౌంట్ చేస్తున్నావు, ఒకటా రెండా మూడా అని చెప్తున్నావు, అది కూడా అడ్జెక్టివ్నే. కాబట్టి చైన్ అనేటువంటిది నామవాచకం, ఇదొక అడ్జెక్టివ్, ఇదొక అడ్జెక్టివ్, ఇదొక అడ్జెక్టివ్. మరి మిగిలిన రెండు పదాలు ఏంటంటే, ఇదేమో వర్బ్, ఇదేమో వర్బ్. ఓకే, ఇప్పుడు ఇదొచ్చేసేసి దేని బదులు వాడారు అంటే, ఈ అందమైన బంగారు చైన్ గురించి మనము వాడినాం కాబట్టి పదాన్ని ఇదంతా నామవాచకంగా తీసుకోండి. అప్పుడు దానికి బదులుగా వాడినాం కాబట్టి ఇట్ ఈస్ ద ప్రనౌన్. వాట్ టైప్ ఆఫ్ ప్రనౌన్ ఇట్ ఈస్? ఇంపర్సనల్ ప్రనౌన్. క్లియర్ అమ్మా? పర్సనల్ ప్రనౌన్స్ అయిపోయినాయి, ఇంపర్సనల్ ప్రనౌన్స్ అయిపోయినాయి. ఎగ్జాంపుల్స్ అన్ని చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిదానంగా మళ్ళా ఒక్కసారి వినండి. ఓకే, ఇది మీకు 5th క్లాస్ 4th క్లాస్కే చెప్తున్నాను. 6th 7th 8th 9th 10th వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉంటారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ సమ్ టైమ్. నేను కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, బికాస్ ఇట్ ఈస్ నాట్ అవర్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ అ ఫారెన్ లాంగ్వేజ్, వేరే వాళ్ళ లాంగ్వేజ్. బట్ మనకు బ్రతుకు తెరువుని ఇచ్చేటువంటి ఒక లాంగ్వేజ్ కాబట్టి దీనిని మనం అభ్యసించాలి, నేర్చుకుందాం. బోధించడానికి ఇది కూడా సహాయం చేస్తుంది అంటే నేర్చుకోవడంలో తప్పేం లేదు. కొంతమంది పరాయి భాష, మాతృభాష అంటూ ఉంటారు. మాతృభాష ఎంత ఇంపార్టెంటో, మనము మన ఇంట్లోనే కూర్చోకుంటే బువ్వ వస్తుందా? మరి వేరే వాళ్ళ దగ్గరికి పోయి పని చేసుకోవాలి కదా, మరి అప్పుడు మరి ఇంట్లోనే పని చేసుకోవచ్చు కదా. ఇవన్నీ మాట్లాడకూడదు, వితండవాదము అంటారు నా ఒపీనియన్ ప్రకారం. ఓకేనా? 2 కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక 2 తర్వాత నేర్చుకుంటాం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఐ, వి, యు, హీ, షీ, దే, ఇట్, ఇక్కడ వరకు వచ్చేసేసేయండి ప్రొనౌన్స్ గురించి. అవి పర్సనల్, ఇవి ఇంపర్సనల్. ఓకే, క్లియర్?